ప్లాంట్లకు అనుమతులు తప్పనిసరి, బోర్ల తవ్వకాలకు వాల్టా చట్టం ప్రకారం అధికారుల అనుమతి తప్పనిసరి అని హైకోర్టు తేల్చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 120 ప్రకారం నీటి శుద్ధి ప్లాంట్ నిర్వహించాలంటే సంబంధిత పంచాయతీ అనుమతి అవసరమని పేర్కొంది. సురక్షిత తాగునీరు విలాస వ్యవహారం కాదని రాజ్యాంగ అధికారి 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని తెలిపింది. ప్రజలకు సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల యంత్రాంగంపై ఉందని వెల్లడించింది. మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఇటీవల తీర్పిచ్చారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పకుంట గ్రామంలో కేసీను ఆర్ఓ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. దానికి అనుమతి లేదన్న కారణంతో 2025 జూలై 23 పొన్నలూరు తహసీల్దార్ నోటీస్ ఇచ్చారు. 25 జూలై 27 ప్లాంట్ తో పాటు బోరు బావిని సీజ్ చేశారు. దీని మీద శ్రీను హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ 3 లక్షలు ఖర్చు చేసి వాటర్ ప్లాంట్ నిర్మించి నామమాత్రపు ధరకు శుద్ధి చేసి నీరు అందిస్తున్నారన్నారు. బోరుబావి తవ్వేందుకు వాల్టా చట్టం ప్రకారం అనుమతి అవసరం లేదని, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు పంచాయతీ అనుమతి తీర్మానం అవసరం లేదని చెప్పారు. ప్లాంట్ని సీజ్ చేయడానికి ముందు అధికారులు పిటిషనర్ వాదన వినలేదని చెప్పారు. దానికి న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్కి వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదన్న కారణంతో అనధికారికంగా నిర్మించిన ప్లాంట్ నిర్వహణకు అనుమతించలేమన్నారు. ఏపీ పంచాయతీరాజ్ వాల్టా చట్టాలను పిటిషనర్ ఉల్లంఘించారనలో సందేహం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలకు అవసరమైన శుద్ధినీటిని అందించేందుకు పిటిషనర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారనే విషయాన్ని న్యాయస్థానం విస్మరించలేదని వెల్లడించారు. ప్లాంట్ అందించే నీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అధికారులు ధృవీకరించారని గుర్తు చేశారు. పిటిషనర్ అనుమతి తీసుకోకుండా బోరు తవ్వడం, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ తాగునీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నాం స్పష్టం చేశారు. అధికారులు ఇచ్చిన నోటీస్కి వివరణ ఇవ్వాలని పిటిషనర్కి స్పష్టం చేశారు. అనుమతి కోసం పిటిషనర్ దరఖాస్తు దాఖలు చేస్తే దాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్ని ఆదేశించారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి